ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 136వ అధ్యాయము 23వ వచనము. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నప్పుడు, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ కుటుంబీకులు ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తారా? మిమ్మల్ని ఆదరిస్తారా? మిమ్మల్ని గౌరవిస్తారా? ఈ మూడు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. మిమ్మల్ని గౌరవిస్తారా అండి? మిమ్మల్ని ప్రేమిస్తారా? మిమ్మల్ని చేర్చుకుంటారా? అయితే గమనించండి, మన దేవుడు ఎటువంటి వారు అంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అంట ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒకవేళ మీ స్థితి, మీ పరిస్థితి చాలా తక్కువగా ఉందని మీ స్నేహితులు, మీ బంధువులు, మీ తోబుట్టువులు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారేమో. అయితే ఒకరోజు రాబోతుంది, మీరు ఎక్కడ అవమానపరచబడ్డారో, ఎవరి మధ్యలో మీరు తృణీకరించబడ్డారో, ఎవరి మధ్యలో మీరు తలదించుకున్నారో, ఎవరి మధ్యలో మిమ్మల్ని తలదించుకునేలాగా చేశారో, వారి మధ్యలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టి మీ కొమ్మునెత్తువాడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భయపడొద్దండి. మీరు దీనదశలో ఉన్నారా? మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. 38 సంవత్సరములుగా ఆయన ఎక్కడున్నాడు అంటే, ఒక వ్యక్తి ఆ బెతస్దా అనే కోనేరు దగ్గర ఉన్నాడు. అతను పట్టించుకునేవారు లేరు. ఆయా సమయంలో పరలోకం నుండి దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు దించేవారు లేరు. అనేక సార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నేను బెతస్దా కోనేరు దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అంతా ఆ స్థితిని చూసినప్పుడు, ఆ పరిస్థితిని చూసినప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాను ప్రియులారా. ప్రభు అక్కడికి వెళ్ళాడు, ఆ ప్రాంతంలోనికి. అతని దీన స్థితిని చూశాడు, అతని పరిస్థితిని చూశాడు. అతని దీన స్థితిని, పరిస్థితిని చూసి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ స్థితిలో నుండి అతన్ని దేవుడు లేవనెత్తి అతని జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు. దీన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నారా? నాకెవరు లేరు అనుకుంటున్నారా? యేసయ్య మిమ్మల్ని లేవనెత్తబోయే దినం దగ్గరలో ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులతో మీరు మాట్లాడిన విధానము కొరకే స్తోత్రం ప్రభువా. మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.